హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే పచ్చిరొయ్యల ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూను మెంతులను వేసుకొని ఒక స్పూను ఆవాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే 2 స్పూన్ల దాకా ధనియాలని యాడ్ చేసుకుందామండి. అలాగే 3 చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు వేసుకొని అవి కూడా బాగా రోస్ట్ చేసుకుందాం. ఒక స్పూను జీలకర్రని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఈ మసాలాలన్నీ పౌడర్ కింద చేసుకుందామండి. మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిగా. ఇప్పుడు అదే ప్యాన్లో పల్లీల ఆయిల్ వేసుకున్నానండి. పల్లీల ఆయిల్ వేసుకొని ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయేంత వరకు. నేను పచ్చిరొయ్యలు అనేది ఊరి నుంచి తెచ్చుకున్నానండి, ఏలూరు నుంచి. మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 2 కిలోల పచ్చిరొయ్యలండి ఇవి. అక్కడే ఊర్లోనే క్లీన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకుందాం మరొకసారి. ఇలా చిన్న పచ్చిరొయ్యలు అయితేనే బాగుంటాయండి. పెద్దవైతే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది అంత బాగోదు పచ్చడి. చిన్నవైతే చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. చూసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత 3-4 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత ఒక 4-5 నిమ్మకాయల రసాన్ని తీసుకొని ఆ రసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఒక 2-3 గంటల వరకు. ఆ తర్వాత మూత తెరిచి చూస్తే ఆయిల్ అంతా సపరేట్ అయ్యి, చూసారా ఎంత బాగుందో పచ్చడి అనేది. డెఫినెట్లీ బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్